రైట్, ఇదండి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ మాట. వర్మ గారు నమస్తే. మీరు ఆఫ్ అయ్యారని వెంకటరెడ్డి గారికి ఇచ్చాను, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడదు కానీ. వర్మ గారు నమస్తే, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లా 99 టీవీ ప్రేక్షకులందరికీ. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే మాట మీద నిలబడతాడు, మాట మీద నిలబడేటటువంటి నాయకుడు అని చెప్పి ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం అన్నాక సుగాలి ప్రీతి గారు గుర్తొచ్చారు సార్. ఎందుకంటే పాపం సుగాలి ప్రీతి అనే అమ్మాయిని 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నప్పుడు అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. సో అక్కడ సుగాలి ప్రీతి గారిని అత్యాచారం చేసి హత్య చేశారన్నప్పుడు ఆ రోజు నోరు మెదపల పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2019లో గుర్తొచ్చింది సుగాలి ప్రీతి గారు. 17 గుర్తురాల, 18 గుర్తురాల, 19లో మేము అధికారంలో రాగానే సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి అప్పుడు చచ్చిపోయింది. సో అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు దాకా గుర్తురాల. 5 ఏళ్ళు పాపం వాళ్ళ మదర్ని రోడ్డు మీద తిప్పాడు. నేను అధికారంలోకి రాగానే మొట్టమొదట నేను చేసే పని సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తా, సుగాలి ప్రీతికి అమ్మాయిని ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షిస్తా. ఇప్పుడు అధికారంలోకి వచ్చి అన్నాలో అయింది 16 నెలలు దాటిపోయింది. 16 నెలలు ఏమైంది? ఇప్పుడు అదే జనసేన పార్టీ నాయకులు జనసేన ఆఫీస్ దగ్గర కానీ సుగాలి ప్రీతి తల్లి గారు వస్తే మేమేందో చూపిస్తాం, ఇక్కడరా ఏందో చేపిస్తాం అని చెప్పి వాళ్ళ గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడి వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి. 29 నవంబర్ 2024, ఇంకొక నెల అయితే సంవత్సరం అయింది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి షీఈ్ ద షిప్ దేశవ్యాప్తంగా కాదు అసలు ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోయింది ఆ వర్డ్. షిప్ వెళ్ళిపోయింది, బియ్యం వెళ్ళిపోయినాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఏమైంది? సీజ్ ద షిప్ సీజ్ తెస్తే ఆ బియ్యం ఎవరి? పులివెందుల నుంచి వచ్చినాయా, పిఠాపురం నుంచి వచ్చినాయా, కుప్పం నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి? మంగళగిరి నుంచి వచ్చినాయా? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఏది పవన్ కళ్యాణ్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడా? మత్స్యకారులకు సంబంధించి ఇది 3వసారి. నిన్న తెలకపల్లి రావు గారు మీ 99 టీవీలోనే చెప్తున్నారు ఏమని, 3 సార్లు ఇప్పటికే ఆయన హామీ ఇచ్చాడు ఈ 16 నెలల్లో. మన జూన్లో వెళ్ళి కూడా మీ సమస్యను నేను పరిష్కరిస్తా అన్నాడు అని. దీంట్లో లోతుగా వెళ్ళి చదివితే ఏంటది అంటే 100 రోజులు సమయం ఇస్తే కాలుష్యం తగ్గింపై ప్రణాళిక రూపొందిస్తాం అంటారు. ప్రణాళిక 100 రోజుల్లో ప్రణాళిక రూపొందిస్తారు. సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. ఇట్లాంటి ప్రణాళికలు చాలా చూశారు మనం. సో ఇప్పుడైనా ఇది మీ సొంత నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఆయన హైదరాబాద్ అడ్రస్ ఉండేది, పిఠాపురంలో ఓట్లేసి గెలిపించారు. ఆ పిఠాపురానికి నెలకో రోజు ఎప్పుడో వెళ్తాడు. నెలకో రోజు కూడా లేనట్టు నాకు తెలిసి ఈ 16 నెలల కాలంలో 16 సార్లు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. సో ఆయన నియోజకవర్గంలో సమస్య, ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు, ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య కాదు కదా. ఇప్పుడు ఆయన 16 సార్లు వెళ్ళారు, 15 సార్లు అంటే పులివెందులు రెగ్యులర్గా వెళ్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 50 సార్లు బెంగళూరు వెళ్ళాలని రాసినప్పుడు మీరు అనాల్సింది. 125 సార్లు నియోజకవర్గం కోసం ఆయన చెప్పాడు కదా సార్, 12 ఎకరాల